సడన్ గా ఇప్పుడు ఏడుస్తోంది ఇలియానా. ఈ నడుం సోయగానికి ఇప్పుడు మీడియా తన పట్ల చాలా వివక్ష చూపించేసింది అనిపిస్తోందట. నా గురించి ఇలా బ్యాడ్ గా ప్రచారం చేయడం వల్ల నేను చాలా బాధపడుతున్నా అంటోంది. నిజానికి 2014లో హ్యాపీ ఎండింగ్ సినిమాతో బాలీవుడ్ లో మెరిసిన ఇలియానా ఆ తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. అబ్బే కాదు, ఒక్క డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఈమె వైపు తిరిగి చూడలేదు. తెలుగులో రామ్ చరణ్ తని ఒరువన్ సినిమాలో ఛాన్స్ ఇస్తాడని అనుకుంటే ఎందుకో గాని మనోళ్లు తప్పించేశారు. ఇప్పుడు 2016లో అమ్మడు రుస్తుం సినిమా చేస్తోంది. అయితే ఇన్నేళ్లు ఎవ్వరూ ఆఫర్లు ఇవ్వలేదా అని అడగాల్సిన మీడియా వారు అమ్మడు ఫీల్ అవుతుందని, ఏమ్మా రిటైర్మెంట్ తీసుకున్నావా అని అడిగారు. నిన్న ముంబైలో రిలయన్స్ ట్రెండ్స్ నయా ఫ్యాషన్స్ లాంచ్ కు విచ్చేసిన అమ్మడిని మీడియా ఈ ప్రశ్న అడిగిందిలే. అప్పుడే రిటైర్మెంట్ ఏంటి, నా గురించి అలా ప్రచారం చేయకండి అంటూ ఈ భామ వాపోయింది. కానీ ఇల్లు అసలు క్వశ్చన్ ఏంటంటే, నిన్ను ఎవ్వరూ పెట్టుకోవట్లేదు ఎందుకని? అది అర్థం చేసుకో, ఇలా ఏడవకు.